హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 2.5 ఎకరంలో. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచెర్ల గ్రామం దగ్గర ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు మామిడి మొక్కలు వేయబడి పెంచబడుచున్నవి. ఈ యొక్క ల్యాండ్ నందు మొక్కకు గ్యాప్ ఉన్నందువలన ఈ గ్యాప్లో అంతర పంటగా మినప సాగు కూడా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మామిడి సాగు వచ్చే సంవత్సరం పూర్తిగా దిగుబడికి వచ్చే దశలో ఉందని చెప్తున్నారు ఈ ల్యాండ్ కలిగిన రైతులు. ఈ పరిసర ప్రాంతం అంతా ఎక్కువగా బంగనపల్లి వెరైటీకి చెందినటువంటి మామిడి పండ్లను సాగు చేస్తూ ఉంటారు. దేశ విదేశాల్లో ఈ యొక్క బంగినపల్లి వెరైటీకి చెందిన మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఈ ల్యాండ్ నందు వ్యవసాయం కేవలం వర్షాధారంగానే ఉంటుంది. ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి మంచి దారి మార్గం అయితే ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ మామిడి తోట యొక్క ధర చాలా తక్కువగా వస్తుంది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి వివరాలకు ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ల్యాండ్ సెల్లర్స్కు గమనిక: మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మకం యొక్క సమాచారం మాకు వీడియోతో పాటు పూర్తి వివరములు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు గమనిక: మీరు ఏదైనా వ్యవసాయ భూమిని కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి, ఎన్ని ఎకరముల వ్యవసాయ భూమి కావాలి, ఎలాంటి వ్యవసాయ భూమి కావాలి, ఎంత ధరలో ఆ వ్యవసాయ భూమి 1 ఎకరం ఉండాలి మొదలగు పూర్తి సమాచారంతో పాటు మీ యొక్క వ్యక్తిగత సమాచారం కూడా మాకు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేర్లు నమోదు చేయబడి ఉన్నవి. సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ మరియు ఆర్డీఓ ఆఫీసుల నుండి పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్ ఇవన్నీ కూడాను ఈ రైతులు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ను ఇటీవల సర్వే చేయించి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది. ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన 22A రికార్డ్స్ అనగా ప్రభుత్వ భూములకు చెందినటువంటి రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ ప్రభుత్వం వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన భూముల లిస్టులు కూడాను ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని గమనించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈ ఈసీ నందు ఇలాంటి అగ్రిమెంట్స్ అయితే లేవు, కానీ ఒక మార్ట్గేజ్ ఉంది. దాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు. ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంతా కూడాను ఈ రైతుల యొక్క దగ్గర లేవు. అవి ఎక్కడైతే మార్ట్గేజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఐదవదిగా ప్రైస్. ఫ్రెండ్స్, ఈ మామిడి తోట కలిగిన రైతు తన యొక్క అత్యవసర ఆర్థిక అవసరం బట్టి ఈ ల్యాండ్ను ఈ చుట్టుపక్కల వ్యవసాయ భూమి ధరల కంటే చాలా తక్కువగా ఇస్తున్నారు. అంతేగాక ఈ ల్యాండ్ తనఖాలో ఉన్నదానివల్ల దానివల్ల కూడా తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఈ యొక్క తనఖాలో ఉన్నటువంటి అమౌంట్ కూడా విడిపించుకునే పరిస్థితులు లేరు. అందువలన ముందుగా అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ టైంలో మార్ట్గేజ్కి సరిపడా అమౌంట్ ఈ ల్యాండ్ కొనుగోలు చేయవారు ఇచ్చినట్లయితే మార్ట్గేజ్ క్లియర్ చేసుకొని వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలమని చెప్తున్నారు.
ఈ విధంగా ఉన్నటువంటి ఈ మామిడి తోట యొక్క 1 ఎకరం ధరను 5 లక్షల రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 3 లక్షల రూపాయలుగా ఉండి ఉంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వ్యవసాయ భూమిని కొనదలిచిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాలు మాకు ఈ యొక్క ఛానల్ మెయిల్ ఐడికి పంపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.